హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ మెమరబుల్ వ్లాగ్స్. ఈరోజు ఒక కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాను. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను చెప్పబోయేది ఏంటంటే అదేనండి, సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు, దానికి గల కారణాలు ఏంటివి, అసలు సంక్రాంతి పండుగకి ముగ్గులు ఎందుకు వేస్తారు, ఇంటి ముందు పతంగులు ఎందుకు ఎగురేస్తారు, మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? అయితే నా ఈ వీడియోని మొత్తం చూసి తెలుసుకోండి. సంక్రాంతి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎంతో వైభవంగా జరుపుకునే ప్రముఖ పండుగ. ఇది రైతుల పండుగ ప్రసిద్ధి. పంటలు కోసి ఇంటికి చేరిన ఆనందాన్ని వ్యక్తం చేసే పండుగే సంక్రాంతి. సంక్రాంతి సాధారణంగా 3 రోజులు జరుపుకుంటారు. ఒకటి భోగి, మకర సంక్రాంతి, కనుమ. భోగి పాత వస్తువులను భోగి మంటల్లో వేసి కొత్త జీవితానికి ఆరంభం చేస్తారు. మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు. ఈ రోజున సూర్యుడికి పూజలు చేసి పొంగలి, అరిసెలు వంటి ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. కనుమ అనేది పశువులను అలంకరించి పూజలు చేస్తారు. రైతులు తమ పశువులకు కృతజ్ఞతలు తెలుపుతారు. మన ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు ఎందుకు వేస్తామో మీకు తెలుసా? దానికి గల కారణాలు శుభం కోసం, ప్రకృతి గౌరవం కోసం, సంస్కృతి, ఐక్యత, ఆనందం కోసం. ముగ్గులు ఇంటికి మంచి శక్తిని తీసుకొస్తాయని మన పెద్దలు నమ్మేవారు. దేవతలు ఇంట్లోకి రావాలని, ఇంట్లో ఆనందం ఉండాలని ముగ్గులు వేస్తారు. బియ్యం పిండితో ముగ్గులు వేస్తారు. బియ్యం పిండి పసుపు, కుంకుమతో వేస్తారు. ఇవి చీమలు, పక్షులకు ఆహారం అవుతాయి. అంటే మనం తెలియకుండానే జీవులకు సహాయం చేసినట్టే. మన భారతీయ సంస్కృతిలో ముగ్గులు కలగా, ఆనందంగా భావిస్తారు. ప్రతి ముగ్గు ఒక శుభ సంకేతం. ముగ్గులు వేసే సమయంలో అమ్మలు, అక్కలు కలిసి ముగ్గులు వేస్తారు. ఇది కుటుంబ ఐక్యతను చూపిస్తుంది. ముగ్గులు వేశాక మన ఇళ్ల ముందు సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలు పెడతారు. ఎందుకు పెడతామో మీకు తెలుసా? ఎందుకు పెడతామంటే శుభం, అదృష్టం కోసం, ప్రకృతితో అనుబంధం, రైతు సంస్కృతి గుర్తు, ఆడవాళ్ళ ఐక్యత, ఆనందం, జీవులకు ఆహారం, దేవత రూపంగా నమ్మకం. అంటే గొబ్బెమ్మలు శుభ సూచకాలుగా భావిస్తారు. ఇంట్లోకి సుఖం, సంపద, శాంతి రావాలని గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మలు పేడతో చేస్తారు. పేడను పవిత్రంగా భావిస్తారు. ఇది భూమిని శుద్ధి చేస్తుంది అని మన పెద్దల నమ్మకం. వ్యవసాయం మన జీవన విధానం. గొబ్బెమ్మలు పెట్టడం ద్వారా రైతు జీవితాన్ని, వ్యవసాయ సాంప్రదాయాన్ని గౌరవించినట్టు. అమ్మలు, అక్కలు, పిల్లలు కలిసి గొబ్బెమ్మలు తయారు చేస్తారు. ఇది కుటుంబ ఐక్యతను మరింత బలపరుస్తుంది. గొబ్బెమ్మలపై పువ్వులు, పసుపు, కుంకుమ వేస్తారు. ఇవి చిన్న జీవులకు ఆహారంగా మారుతాయి. కొన్ని ప్రాంతాలలో గొబ్బెమ్మలను గ్రామ దేవతల ప్రతీకగా భావిస్తారు. అందుకే పూజలు చేస్తారు. గొబ్బెమ్మలు కేవలం అలంకారం కాదు, అవి సాంప్రదాయం, ప్రకృతి ప్రేమ, ఐక్యతకు చిహ్నం. అసలు సంక్రాంతి పండుగ అంటేనే మనకు గుర్తొచ్చేది ముందుగా పతంగులు. పతంగులు ఎందుకు ఎగరేస్తారంటే సూర్యుడికి ఆనంద స్వాగతం. సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. పతంగులు ఎగరవేయడం ద్వారా సూర్యుడిని ఆనందంగా స్వాగతిస్తారు. ఈ కాలంలో గాలులు అనుకూలంగా ఉంటాయి. వాతావరణ మార్పును సెలబ్రేట్ చేయడానికి పతంగులు. పాతకాలంలో ఉదయం ఎండలో పతంగులు ఎగరవేయడం వల్ల విటమిన్ డి లభిస్తుందని నమ్మకం. ఇది ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి పతంగులు ఎగరేస్తారు. ఇది స్నేహం, కుటుంబ బంధాలను బలపరుస్తుంది. ఆకాశంలో ఎగిరే పతంగులు స్వేచ్ఛ, ఆశలు, కొత్త ఆరంభానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే పతంగులు కేవలం ఆట కాదు, అవి సంక్రాంతి ఆనందానికి. మకర సంక్రాంతి ప్రాముఖ్యత ఏంటంటే మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీనిని మకర సంక్రాంతి. ప్రాచీన కాలంలో వ్యవసాయమే జీవనాధారం. పంటలు కోసి ఇంటికి చేరే సమయమే సంక్రాంతి పండుగ. రైతులు సూర్యుడికి, భూమికి, వర్షానికి కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ పండుగను జరుపుకునేవారు. కాస్త బోరింగ్గా ఉన్నా ఇది చాలా ఇన్ఫర్మేటివ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మీ ముందుకు ఉంటాను. అంటిల్ దెన్